హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికైతే మీ ముందుకు వచ్చేసాను. దానికంటే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే నా థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. నేల ఉసిరి. మీలో ఎంతమందికి నేల ఉసిరి అంటే తెలుసో చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. నేల ఉసిరి అనేది చాలా చిన్న మొక్క అండి. మనం నడిచే దారిలోనూ కనిపిస్తుంది, కానీ అదేదో పిచ్చి మొక్క అనేసి మనం తోసేస్తూ ఉంటాము. అలాంటి కోవకు చెందే ఈ నేల ఉసిరి. ఇది కేవలం 60 సెంటీమీటర్స్ వరకు పెరిగే చిన్న మొక్క, కానీ చాలా ఉపయోగాలు. ఈ చిన్న మొక్క వైరస్ని అరికట్టడానికి పెద్ద ఔషధంగా ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా, ఫంగస్ని కూడా అరికడుతుంది. అంతేకాక ఇది లివర్కి రక్షణగా, అతిసార వ్యాధిని నివారించడంలో, క్యాన్సర్, గర్భనిరోధక ఔషధంగా ఈ మొక్క వినియోగపడుతుంది. ఇంకా కొన్ని కంట్రీస్లో, బ్రెజిల్ వంటి కంట్రీస్లో కిడ్నీలో రాళ్ళ నివారణకి ఒక ముఖ్య ఔషధంగా ఉపయోగిస్తారంట. ఈ మొక్కని అణువణువునే ఉపయోగిస్తారు. ఈ నేల ఉసిరి యొక్క కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, ఇంకా ఈ చెట్టు నుండి ఏర్పడే పాలు కూడా ఆయుర్వేద మందుల్లో వాడతారు. ఏదైనా స్కిన్ డిసీజెస్లో దీని ఆకులు నూరి కాస్త ఉప్పు కలిపి గాయాలకు కానీ దెబ్బలకు కానీ రాస్తే అది చాలా యూజ్ అవుతుంది. అంతేకాదండి, ఇది పాము కాటుకి విరుగుడుగా కూడా ఈ మొక్క అద్భుతంగా యూజ్ అవుతుందంట. ఈ నేల ఉసిరికి పేస్ట్ని మజ్జిగతో కలిపి తీసుకుంటే కామర్లు కూడా తగ్గుతాయంట. దీని కషాయం తాగటం వలన లివర్ సమస్యలు, ఇంకా జ్వరాలు కూడా తగ్గిపోతాయంట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకోవటానికి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.